శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. ధనుస్సు రాశి వారికి శని వక్రగతి ప్రభావం అనేది ఎలా పడింది, అదే విధంగా వీరు ఏ దేవతారాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనము ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై గణేశాయ నమః అని కామెంట్ పెట్టండి. వివరాలకు వస్తే రాశి చక్రంలో 9వ రాశి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశికి అధిపతి గ్రహాలలోని గురువు. ధనుస్సు రాశి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా పడింది అని చూస్తే గనుక ఈ కాలంలో వీరికి జీవితంలో సహనం, బాధ్యత, ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచనలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చేటటువంటి దశగా కనిపిస్తోంది. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలకు మాత్రం మీరు దూరంగా ఉండాల్సినటువంటి సమయం ఇది. అనేక సమస్యలను సులభంగా అధిగమించగలుగుతారని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది. మొదట కాస్త కఠినంగా మీకు పరిస్థితులు అనిపించినా కూడా మీ అంకిత భావం వలన ఉన్నతాధికారుల నమ్మకాన్ని మీరు పొందుతారు. వ్యాపారులకు పాత ఒప్పందాల ద్వారా లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త పెట్టుబడుల కంటే కూడా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయడం చాలా మంచిది. ఆర్థికంగా వీరికి ఉన్నటువంటి ఆదాయం ఇప్పుడు నిలకడగా ఉన్నప్పటికీ కూడా అనవసర ఖర్చులను తగ్గిస్తే భవిష్యత్తులో మంచి ఆర్థిక భద్రత అనేది ఏర్పడుతోందని చెప్పచ్చు. కుటుంబంలో వీరికి పెద్దల సలహాలు మీకు ఎంతో ఉపయోగదాయకంగా మారుతూ ఉన్నాయని చెప్పచ్చు. దూర ప్రాంతాలలో ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్తలు అందే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వ్యక్తులకు జీవిత భాగస్వామితో ఇప్పుడు పరస్పర అవగాహన పెరిగి కుటుంబంలోనూ ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే గనుక వీరికి ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పొచ్చు. ధనుసు రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలమైన శుభ ఫలితాలు పొందటానికి కాకులకు, పక్షులకు ఆహారాన్ని సమకూర్చండి. ఇక అదే విధంగా ఈ రాశి వ్యక్తులు ఓం సం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు భక్తితో జపించండి. విశేష శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.